లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. చేనేత కార్మికులకు జీవితం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి చేనేత అధికారులు వెర్రి తలలు వేసినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు. వాళ్ళు 50 కేజీలు బియ్యం ఇవ్వకపోగా, తుఫాను సాయం అందించకపోగా చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల్ని అవమానించడం జరిగింది. అందుకోసంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. 50 కేజీల బియ్యం కోసం ఒక చేనేత కార్మికుడు అప్పటికప్పుడు గుంట తవ్వుకొని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి మగ్గం పెట్టుకొని, నూలు కొనుక్కొని, రాట్నాలు పెట్టుకొని ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేస్తారని చెప్తే అది అవమానించడం అవుతుంది. చేనేత అధికారులు జిల్లాలో దాదాపు 50% మంది చేనేత కార్మికుల్ని అవమానించడం జరిగింది. చేనేత అధికారుల దగ్గర నిజమైన గణాంకాలు లేవు. అందువల్ల అన్యాయం జరుగుతుంది. ఈ దశలో తుఫాను మెంతా సాయంలో భారీ కోత విధించారు. దీన్ని మేము భవిష్యత్తులో చేనేత కార్మికుల పథకాలు ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేశారని భావిస్తూ మేము నిరసన తెలుపుతున్నాం. యువజన చైతన్య పార్టీ నుంచి ఈరోజు చేనేత కార్మికులకి మద్దతు తెలియజేస్తున్నాం. మా పార్టీ తరపు నుంచి నేను జిల్లా వైడు మా జిల్లా అధ్యక్షులు బుధవారం బాలాజీ గారు అయితే మేము ప్రతి ఒక్కరము కూడా ఈ జిల్లా వైడు అందరం తిరిగాము. ఈ జిల్లాలో ప్రతి దిగడ మగ్గాల గుంటల్లో నీళ్లు ఉన్నాయి, మా కళ్ళారు చూసాం. మాతో కూడా ఏడీ ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ తీసుకుపోయిన డిపార్ట్మెంట్ వాళ్ళని కనీసం వాళ్ళు చూసి పరిశీలించిన మగ్గాలకు కూడా ఇవ్వలేదు. ఇది తీరని ఈ చేనేత వర్గానికి అన్యాయం చేసింది. ఇక్కడ ఏడీ ఆఫీసులో ఉన్న వాళ్ళు అన్ని కరెక్ట్ గా లెక్కలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మాకు వెంటనే సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.